చిన్న నక్క పెద్ద సింహాన్ని ఓడించిందని చెప్తే మీరు నమ్మగలరా? ఈ కథ బలం గురించి కాదు, బుద్ధి, ఐక్యత గురించి. ఆ అడవి ఒకప్పుడు పచ్చగా, అందంగా ఉండేది. కానీ ఆ సంవత్సరం తీవ్రమైన ఎండల వల్ల నదులు ఎండిపోయాయి, చెట్లు వడిలిపోయాయి, జంతువులు దాహంతో అలమటించాయి. ఒక చిన్న జింక తన పిల్లలతో ఇలా చెప్పింది, బిడ్డ, కొంచెం ఓపిక పట్టు, తప్పకుండా నీరు దొరుకుతుంది. ఆ మాటలలోని నీటి బాధ స్పష్టంగా కనిపిస్తుంది. అడవిలో ఒక చిన్న చెరువు మాత్రమే మిగిలింది. సింహం గర్జిస్తూ ప్రకటించింది, ఈ చెరువు నాది. ఎవరైనా నా అనుమతి లేకుండా నీళ్లు తాగితే ప్రాణాలు తీస్తా. జంతువులు భయంతో వెనక్కి తగ్గిపోయాయి. ఒక కోతి నీళ్లు తాగేందుకు దగ్గరగా వెళ్ళగా సింహం గర్జించింది, నా మాట వినిపించలేదా? కోతి వెనక్కిపో. ఇదంతా చూస్తున్న జంతువులు నిరాశ పొందాయి. ఆ జంతువుల మధ్య ఒక చిన్న నక్క ఉండేది. అది గట్టిగా కాకుండా నిశ్శబ్దంగా ఆలోచించేది. నీలాంటి చిన్నదానికి సింహాన్ని ఎదుర్కొనే శక్తి ఉందా? నక్క చిరునవ్వు నవ్వి, శక్తి లేకపోయినా తెలివిగా ఆలోచిస్తాను. నక్క సింహాన్ని గమనిస్తూ ఉంది. ప్రతిరోజు మధ్యాహ్నం సింహం నీళ్లు తాగి పెద్ద చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. నక్క కళ్ళల్లో మెరుపు మెరిసింది. ఇదే సరైన సమయం. నక్క జంతువులందరినీ కూడగట్టింది. మనకు బలం లేకపోవచ్చు, కానీ మనం అందరం కలిసి ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపలేరు. మీరు నన్ను నమ్ముతారా? జంతువులు ఒకరినొకరు చూసుకున్నాయి, మెల్లగా తలూపాయి. సింహం గాఢ నిద్రలో ఉంది. సడన్గా నక్క అరిచింది, అగ్ని, అగ్ని, అడవి కాలిపోతుంది. అన్ని జంతువులు కలిసి అరవడం మొదలుపెట్టాయి. సింహం లేచి భయంతో చుట్టూ చూసింది. ఏమిటిది? నిజంగా అగ్నా? సింహం కొండవైపు పరిగెత్తింది. జంతువులంతా చెరువు వద్దకు వచ్చి త్వరగా నీళ్లు తాగాయి. కొన్ని పెద్ద ఆకులలో నీళ్లు నింపుకొని దాచుకున్నాయి. వారి ముఖాలలో ఆశ కనిపించింది. సింహం తిరిగి వచ్చి కోపంగా గర్జించింది, మీరందరూ నన్ను మోసం చేశారు. అప్పుడు నక్క ముందుకు వచ్చి శాంతంగా చెప్పింది, మేము మోసం చేయలేదు. ఈ అడవి అందరిది, నీరు కూడా అందరిది. నువ్వు రాజు కావచ్చు, కానీ మేము ఈ అడవికి కుటుంబం. సింహం తల దించుకుంది. నేను తప్పు చేశాను. కొద్ది రోజుల తర్వాత వాన వచ్చింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. నీరు అందరికీ సమానం. ఈసారి సింహం స్వయంగా చెప్పింది, బలం కొంతకాలం భయపెడుతుంది, కానీ బుద్ధి, ఐక్యత ఎప్పుడు గెలుస్తాయి. మరి మీరు ఈ అడవిలో ఉంటే నా ప్రణాళికకు మద్దతు ఇస్తారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.